అందరూ మీటింగ్‌లో కూర్చుంటూ ఉంటారు. ఇక రాజు దగ్గరికైతే శృతి డిజైన్స్ తీసుకొని వస్తూ ఉంటుంది. అలా డిజైన్స్ చూస్తూ రాజు ఒక్కొక్కటిగా రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. అలా రిజెక్ట్ చేస్తూ ఉంటే వీళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. శృతి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. భయపడుతూ ఉంటుంది. ఇక రాజు అయితే ఒక్కొక్కటిగా చూసి విసిరేస్తూ ఉంటాడు. రిజెక్ట్, రిజెక్ట్ అంటూ ఒక్కొక్కటిగా విసిరేస్తూ ఉంటాడు. ఇక అన్నీ చూసి అన్నీ ఒకసారిగా విసిరేసి రిజెక్ట్ అని చెప్పి గట్టిగా అంటూ ఇప్పటివరకు మీరు ఏం చేశారు? ఇలాంటి స్క్రాప్ డిజైన్స్ తీసుకొచ్చి ఎక్స్పోలో పెడితే మన కంపెనీ ఇమేజ్ ఏమవుతుంది అనుకుంటున్నారు? మన కంపెనీలో డిజైన్స్ వస్తున్నాయంటే చాలామంది క్లయింట్స్ ఎలా చూస్తారో తెలుసా? చాలామంది చాలా ఎక్సైట్‌గా చూస్తారు. అలాంటి ఇమేజ్ ఉన్న మనకి ఈ స్క్రాబ్‌ని తీసుకొని వెళ్ళి ఎక్స్పోలో పెట్టమంటారా? ఏంటి మీరంతా చేసింది అని చెప్పి చాలా సీరియస్ అవుతూ ఉంటాడు అందరి మీదకి. ఇక శృతి అయితే సార్ మీరు చాలా తక్కువ టైం పెట్టి మంచి డిజైన్స్ ఇమ్మంటే మేము ఎలా ఏసిస్తాము? అది కూడా అంత ప్రెస్టీజియస్ ఇష్యూ అయినా వాటి మీద మేము ఎలా ఇచ్చేస్తాము? మేము ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యేలా చేసింది మీరే. మాకు కావ్య గారు అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే మేము చేసేవాళ్ళమే. అలాంటిది ఇప్పుడు మేము వేయమంటే ఎలా వేస్తాము? కావ్య మేడంని రమ్మనండి. ఒక రోజులో అన్నీ క్లియర్ చేసేస్తాము అని శృతి అంటే, అయితే ఇప్పుడు నీ సలహా నేను తీసుకోవాలా? ఇప్పుడు కావ్య డబ్బులు మీకిస్తున్నానా? కావ్యకిస్తున్నానా? జీతాలు మీకేస్తున్నాను. కావ్యకి కాదు. కావ్య, కావ్య అని 10 సార్లు నా ముందు అనకు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యు. పక్కోళ్ళ మీద డిపెండ్ అవ్వడం నువ్వు మానేసి నీ పని నువ్వు చెయ్యి అని చెప్పి రాజు అయితే సీరియస్ అవుతూ ఉంటాడు. అయినా మీకు పని చేయడం ఇంకా రావడం లేదేంటి? అసలు మీరేమనుకుంటున్నారు? అసలు ఇలాంటి పనికిమాల డిజైన్స్ ఏస్తున్నారేంటి? తక్కువ టైం అయినా సరే మంచి డిజైన్స్ ఎయ్యాలి. ఏసి నాకివ్వాలి. ఎక్స్‌పోలో మనమే విన్ అవ్వాలి. అర్థమవుతుందా శృతి అని చెప్పి గట్టిగా సీరియస్‌గా శృతి అందరికీ అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు రాజు.